కట్టుబాట్లని, ఆనవాయితీల్ని మనం పాటించకూడదు. మన ఈ మధ్య నేను తెలంగాణలో ఒక పెళ్ళికి నన్ను స్నేహితుడు వాళ్ళ అక్కగారి కూతురు పెళ్ళి అంటే వెళ్ళాను. వెళ్తే నేను ప్రసంగించేశాను, అయిపోయింది, కూర్చున్నాను. ఎందుకు వచ్చినా ఈ పెళ్ళికి అనిపించింది నాకు. పాస్టర్ గారు పెళ్లి చేసి మన భారతీయులో మన సంప్రదాయ ప్రకారం తాళి అని మొదలెట్టాడు. మీరు కాస్త పాస్టర్లు చదువుకోండి, శాస్త్రాలు చదువుకోండి, వెళ్ళి మీరు ఊరికే భారతీయ సంప్రదాయం అనకండి, భారతదేశాన్ని చదవండి కాస్త. మళ్ళీ అన్నాడు, ఏంటది 3 పేటల తాడు అన్నాడు. మీకు భాష కూడా రాదా? పేట వేరు, ముడి వేరు. పేట అంటే తెలుసా మీకు? ఎంతరే తాడుని 3 తాళ్ళు తీసుకొని పేరితే దాన్ని పేట అంటారు. ముడి వేరు. తాలిలో పేటలు ఉండవు. మీకు భాష కూడా రాదు. ఏం చేయాలి మిమ్మల్ని? ఒక విగ్రహార్పితమైన అన్ని సంప్రదాయాన్ని తీసుకొచ్చి కట్టుకుంటే కట్టుకో, తాలి నీ ఇష్టం, కట్టుకో, కానీ దీనికి ముడి పెట్టు. ఇంకా ఏం చేశాడు తర్వాత? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అన్నారు. ఒక్కో ముడి ఒక్కొక్కరికి ఇచ్చాడు. ఎంత దుర్మార్గం ఇది! ఈయన అంటున్నాడు, నేను ఎవరితో కలవనరా బాబు అంటున్నాడు ఈయన. ఈ దేవుడు నువ్వు తీసుకెళ్ళి ఆయన ఎక్కడో కలిపేస్తున్నావు, తీసుకెళ్ళి. దరిద్రం అంటే మహాపాపం, పాపం అంటే కోపం వస్తుంది. దీని గురించి ఈ భారతదేశంలో క్రిస్టియన్ 1000 సంవత్సరాల దాకా తాళి అనేది లేదు. ఒక నూలు వస్త్రాన్ని పేరి దాన్ని పొడుగ్గా చేసి అమ్మాయి మెడలో వేసి అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళేవాడు. మామూలు మనం గేదెల్ని వాటిని తీసుకెళ్తాం కదా, అట్లా అన్నమాట. అది నెమ్మదిగా తాళిగా పరిణమించింది. ఆ బిళ్ళలు ఏంటో అనుకున్నారు మీరు? అవి వాళ్ళ దేవుడు దేవతల మర్మావయవాలు, జననాంగాలు. వేసుకొని తిరుగుతారా? తెలుసుకోవాలి మనం. ఇశ్రాయేలుకి ఈ మాట చెప్తున్నప్పుడు ఆయన, అరే నాయన, మీరు అన్యులతో వాళ్ళ పద్ధతులతో కలవకండి, వాళ్ళని ప్రేమించండి, కానీ వాళ్ళ పద్ధతులతో కలవకండి, లోక మర్యాదను అనుసరించద్దు అని పౌలు చెప్పాడు. ఈ దేవుడి ప్రత్యేకతను నువ్వు ఎరిగితే నువ్వు కూడా ప్రత్యేకంగా ప్రతి విషయంలో జీవించాలి. పరిశుద్ధత అన్నప్పుడు ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది.